ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్లో 4 గంటల పాటు కారుమూరిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మద్యం రవాణా టెండర్స్ జారీలో కారుమూరి పాత్రపై కేసు నమోదైంది. ఈ కేసులో కారుమూరిని ప్రశ్నించామన్నారు సిట్ ఎస్పీ. కారుమూరి వయసు 60 ఏళ్ల పైనే ఉండటంతో ఆయన కోరిన చోటే ప్రశ్నించామని అన్నారు. అవసరమైతే కారుమూరిని మరోసారి ప్రశ్నిస్తామని అన్నారు. కారుమూరి కుమారుడు సునీల్ను మాత్రం సిట్ కార్యాలయంలోనే ప్రశ్నిస్తామని చెప్పారు. అనారోగ్య సమస్యలతో సునీల్ సమయం కోరారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు సిట్ అధికారులు. ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఎస్పీ సిట్కి సంబంధించిన ఎస్పీతో పాటు 2 డిఎస్పీలు, మరొక 2 అధికారులు, మొత్తం దాదాపు 5గురికి పైగా కూడా టీం ఇవాళ ఉదయం కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లో ఆయన కుటుంబం నివాసం ఉంటుంది. అతనితో పాటు అతని కుమారుడు సునీల్, వీళ్ళిద్దరిపైన కూడా గతంలో కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేయడం ఒకవైపు, అలాగే సిఐడి దర్యాప్తు కూడా చేపట్టింది. అలాగే ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. అలాగే సోదాలు కూడా కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. మరొక వైపు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో కొంతమంది ఇప్పటికే అరెస్ట్ కావడం, రిమాండ్ అయ్యి ఆ తర్వాత బెయిల్పై కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన పాత్రకు సంబంధించిన దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళకి సంబంధించిన కొన్ని అంశాలు వెలుగులోకి రావడంతో వాళ్ళపైన కూడా సిట్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఇవాళ ఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీం, సిట్కి సంబంధించిన టీం ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఇంట్లో కారుమూరి నాగేశ్వరరావుని దాదాపు 4 గంటల పైగా కూడా విచారించారు. అతనితో పాటు అతని కుమారుడు సునీల్, వీళ్ళిద్దరిని కూడా విచారించారు. ఇందులో ప్రధానంగా కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే లిక్కర్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఉందో, ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన దాంతో పాటుగా టెండర్లకు సంబంధించిన జారీ ఏదైతే చేస్తారో ఆ ప్రక్రియలో పూర్తిగా అవకతవకలు పాల్పడ్డారన్న అభియోగాలు సిట్టు వీళ్ళపై మోపడం జరిగింది. దానికి అనుగుణంగా వీళ్ళపైన ఐపీసీ సెక్షన్ల కింద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 420తో పాటు 409, 468, 471, అలాగే బిఎన్ఎస్ సెక్షన్లోని 111, 212, 217, 317, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7A, 8, 9, 10, 12, 13 ఇలా పలు సెక్షన్ల కిందనైతే కేసులు అయితే నమోదు చేశారు. అయితే 23వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు తణుకులో. కానీ అక్కడ వీళ్ళు అందుబాటులోకి లేకపోవడం, ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు కూడా వెళ్లడంతో హైకోర్టు ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన వయసు దాదాపు 60 ఏళ్ల పైబడి ఉన్నారు కాబట్టి ఆయన తనని ఇంట్లోనే విచారించాలని సిట్టు అధికారులకు చెప్పడంతో అతని కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన సూచనలకు అనుగుణంగానే అతను కోరినట్లుగా ప్రస్తుతం సిట్టుకు సంబంధించిన టీము ఆయన ఇంటి దగ్గరికి వచ్చి దాదాపు 4.5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన విచారణ ప్రక్రియ మాత్రం పూర్తయిపోయింది. కొద్దిసేపటి క్రితమే సిట్టుకు సంబంధించిన ఎస్పీ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. మరికొద్ది సిబ్బంది మాత్రం ఉన్నారు. వాళ్ళు కూడా మరికొద్దిసేపటి ఇక్కడ నుండి బయలుదేరే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం విచారణలో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఎస్పీ టీం, సిట్టుకు సంబంధించిన టీం వచ్చినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా సంతోష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.